వైసీపీని గెలిపించాలని ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారని గుంతకల్ మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి అన్నారు. గుంతకల్ నియోజకవర్గంలో ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటిస్తూ ప్రజాస్పందన తెలుసుకున్నారు. చాలా చోట్ల ఆమెకు ఘన స్వాగతం లభించింది. మా ఓటు ఫ్యాన్ గుర్తుకే అంటూ ప్రజలు స్పందించడం విశేషం. ఈ 5 ఏళ్లలో తన తండ్రి వెంకటరామరెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. బ్లడ్ బ్యాంక్, పాలిటెక్నిక్ కళాశాలతో పాటు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న వాటికి సొల్యూషన్ చూపించారన్నారు. మేము ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికి రాలేదని గత 5 ఏళ్లుగా ప్రజల మధ్యనే ఉన్నామన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా వెంటనే స్పందిస్తున్న ప్రభుత్వం ఇది అని అన్నారు. పదవుల కోసం పాకులాడేది కూటమి పార్టీలని, ప్రజల బాగు కోసం పరితపించేదని వైసీపీ అని నైరుతి రెడ్డి అన్నారు. ఖచ్చితంగా మళ్ళీ నాన్నని గెలిపించండి. ఈరోజు 17వ వార్డులో క్యాన్వాసింగ్ నిర్వహించడం జరిగింది. మరి ప్రజలంతా కూడా జగనన్నని గుండెల్లో నింపుకున్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ. పదవుల కోసం పాకులాడే పార్టీ కూటమి పార్టీ అని ప్రజలందరికీ కూడా తెలుసు. మరి గతంలో చెప్పిన మాట ప్రకారం మరి నమ్మకంతో ప్రజలు ఆ రోజు గెలిపించడం జరిగింది. మరి ఏవైతే చెప్పారో జగనన్న గారు అవన్నీ చేసి చూపించారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు అన్న నమ్మకం వాళ్ళలో కలిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజలంతా కూడా జగనన్న వైపు ఉన్నారు. అదే నమ్మకంతో మమ్మల్ని గెలిపిస్తారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగనన్నకి ధన్యవాదాలు. మరి ఒకసారి నాన్నగారికి అవకాశం కల్పించారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎంపీ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి ఘన విజయంతో గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రజల్లో ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారన్న. ప్రజలంతా కూడా మేము ఇప్పుడు ఒకసారి కాదు, గతంలో అయితే ఎలక్షన్ల ముందు వచ్చి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ల ముందు వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు వాలంటరీ సిస్టమ్ ద్వారా జగనన్న ప్రతిరోజు నెల వచ్చేసరికి జగనన్నే మా ఇంటికి వస్తున్నాడన్న భావనతో ప్రతి ముసలి వాళ్ళు ఆ ఇంటికి పెద్ద కొడుకులా మాకు జగనన్న ఆదుకుంటున్నాడని సంతోషంగా ఉంటూ ప్రతిరోజు జగనన్నని వాళ్ళు తలుచుకుంటున్నారు. కాబట్టి గతంలో అయితే 5 ఏళ్ళకి వచ్చి మళ్ళీ ఎలక్షన్ల ముందు కనిపించేవాళ్ళు. కానీ మేము అలాగా కాదు, ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఏదో ఒక ప్రోగ్రాం ద్వారా ప్రజల్లోనే ఉంటున్నాము. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని ఎలాగైనా కూడా గెలుపును సాధించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తున్నారు. అలాగే గుంతకల్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులను నాన్నగారు సాధించారు. ఎన్నో ఏండ్లుగా జరగనిది మరి బ్లడ్ బ్యాంకును సాధించడం జరిగింది. పాలిటెక్నిక్ కాలేజ్ని తీసుకురావడం జరిగింది. ఆర్డీఓ ఆఫీస్ని తీసుకురావడం జరిగింది. ఇలా అన్నీ ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మనం గుంతకల్లో కూడా చేయడం జరిగింది. అలాగే పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా 99% అందాయని చెప్పేసి ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మా పైన ఉన్నాయి. మాకు ఆ ధైర్యం ఉంది. ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో ఘన విజయంతో తిరిగి మళ్ళీ మీ ముందు కనిపిస్తామన్నా. థ్యాంక్ యూ.